వాడిని వీడిని వాడు, ఇవి ఎవరు చేసినా తప్పే. దాన్ని మేమేమి సంబంధం, మా వాళ్ళే చేయాలి, వాళ్ళు చేయకూడదు. ఇవాళ ఏంటండి నాకు అర్థం కాల. ఆడెవడో సీమరాజు అంట, ఆయన మహానుభావుడు ఎట్లా మాట్లాడతాడు చూశారుగా. ఇతను పాపం చిన్న కుర్రోడు ఎందుకు చెడిపోయాడు నాకు అర్థం కాల. ఎంత పచ్చి బూతులు మాట్లాడతాడు, ఎవరిని పడితే వాళ్ళని, ఎంత వాళ్ళని పడితే అంత వాళ్ళని. ఇవాళ గుర్తొచ్చిందా చంద్రబాబు నాయుడు కానీ అడుగుతా ఉన్నా. మొట్టమొదటి రోజునే తోటకూర దొంగతనం చేసిన రోజునే నువ్వెందుకు అరెస్ట్ చేయలేదు? 11 మాసాల వరకు ఎందుకు పెంచి పోషించావు? ఇవాళ సమాజం అంతా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అంతే నోరు మూసుకుని ఉన్నావేంటని అన్ని వేళ్లు నీ వైపును చూపించినప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం నాటకం ఆడుతా ఉన్నావు తప్ప దీనిలో నీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఏంటని గోరంట మాధవ్ గారిని తీసుకుని అరెస్ట్ చేశారు. ఓకే, క్రైమ్ ముందు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేదా చెప్పరే? చెప్పడానికి ఎందుకు తడబడుతున్నారు? వెనక నుంచి తీసుకుపోయారని మీడియా వాళ్ళే చెప్తున్నారే. ఎందుకు వెనక నుంచి తీసుకెళ్ళాలి? కొడతారా? చంపేస్తారా? ముందే తీసుకెళ్ళవచ్చు కదా నిజమైతే. సో అప్రజాస్వామికంగా, చట్ట వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా పోలీస్ అధికారులని సహించేది లేదు. న్యాయస్థానాలు ఉన్నాయి, జాగ్రత్త అని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నా. నిజంగా మా గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ, ఎక్స్ పోలీస్ ఆఫీసర్, అతన్ని దొడ్డిదోవన నగరం పోలీస్ స్టేషన్ నుంచి తీసుకువెళితే మాత్రం ఇది తప్పు, ఇది నేరం అని చెప్పదలుచుకున్నా.